అండి, అందరికీ నమస్కారం. మరి ఈరోజు రావులపాలెంలో ఉన్న విందు రెస్టారెంట్‌కి అయితే రావడం జరిగిందండి. చాలామందికి కుండ బిర్యానీ తెలుసు, అలాగే తినుంటారు. కానీ లైవ్‌లో ఎలా ప్రిపేర్ చేస్తారనేది చాలామందికి తెలీదు. మరి మీ అందరికీ తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మరి రావులపాలెంలో మోస్ట్ ఫేమస్ ఫుడ్ ఏంటంటే కుండ బిర్యానీ అండి. అందులోనూ విందు రెస్టారెంట్‌లో అయితే ఇంకా ఫేమస్. ఈ కుండ బిర్యానీ రెడీ అవ్వడానికైతే 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు టైం పడుతుందంటండి. ఇప్పుడు మీరు చూస్తున్న కుండ బిర్యానీ అయితే నలుగురు తినేయచ్చండి ఫుల్‌గా. కొంచెం మీడియంగా తినేవాళ్ళకైతే ఒక 5 మెంబర్స్‌కి అయితే వస్తుందండి. ఫస్ట్ నుంచి ఏ రకంగా ప్రిపేర్ చేస్తారనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పటి వరకు చాలామంది తినుంటారండి. కాకపోతే ఎలా తయారు చేస్తారనేది కొంతమందికి తెలీదు. ఇప్పుడైతే చూడండి. ముందుగా చికెను, అలాగే కావాల్సిన అన్ని ఐటెమ్స్ అయితే రెడీగా పెట్టుకున్నారండి. అలాగే ఒక కుండ తీసుకున్నారు. అందులో 2 గరిటెలు నెయ్యి ఏసారండి. దాని తర్వాత పక్కన పెట్టుకున్న బిర్యానీ ఆకు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేశారండి. నేనైతే మొత్తం ప్లేట్‌లో అన్నీ కలిపేసి దాంట్లో ఒకేసారి ఏస్తారనుకున్నాను. కానీ అలా ఏమి అవ్వలేదు. వాళ్ళకంటూ పద్ధతి ఉంటుందండి. ఆ పద్ధతి ప్రకారం అయితే చేస్తారు. మనం అనుకుంటే సరిపోదు. వేసిన ఉల్లిపాయలని, అలాగే పచ్చిమిరపకాయలని అయితే బాగా కలుపుతున్నారండి ఆ నెయ్యిలోని. ఇప్పుడు చేస్తున్న ఈ ప్రాసెస్ అంతా కూడా మంట అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే చేయాలంటండి. మంట అయితే పెంచకూడదంట. మనకేమో కంగారక్క మంట పెంచితే ఏమవుద్దని అడిగాము. అప్పుడు అతను ఏమన్నాడంటే, "అలా చేస్తే మనుషులు తినేలా ఉండదండి బిర్యానీ" అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది నాకు సీను. ఇప్పుడు ఏంటంటే అది అయ్యేదాకా మనం చూస్తూ ఉండాలి. మీరు కూడా అలా చూడండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ 45 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా ఉంటుందండి. అంటే సుమారు 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు ఉంటుంది. దాని తర్వాత అతనైతే పుదీనా ఆకులనేసి కలపడం జరుగుతుంది. మనకేమో అయన్నీ ఒకేసారి ఎయొచ్చు కదా అని చెప్పి అడగాలనిపిస్తుంది. కానీ అడిగితే తిడతారని చెప్పి ఇంక అడగలేదు. ఆల్రెడీ ఒక కోటింగ్ అయిపోయిందండి. మళ్ళీ ఎందుకని చెప్పి ఇంక అడగలేదు. అలాగే దాని తర్వాత కొంచెంగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే అన్నీ వేస్తున్నారండి. ప్రతి ఇంగ్రీడియెంట్‌కి వేసిన తర్వాత అయితే ఒక 5 మినిట్స్ అయితే తిప్పడం జరుగుతుందండి. మనకేమో పక్క నుంచి ఎప్పుడు అవుద్దిరా బాబు అని అనిపిస్తుంది. కానీ ఇంకా ఏమీ లేదు అతను దాంట్లోని. చూద్దాం ఎప్పటికేస్తారో ఏంటో మీరు కూడా చూడండి. మొత్తానికైతే మీకు ఫస్ట్ చూపించిన చికెన్ అయితే ఇప్పటికేసారండి. ఇప్పటికైతే సగం ప్రాసెస్ అయినట్టు లెక్క. ఎందుకంటే దాంట్లో ఇంకా రైస్ ఎయలేదు. రైస్ ఎయ్యాలి. ప్రస్తుతానికైతే కొన్ని వాటర్ అయితే ఏసారండి. వాటర్ ఏసి మళ్ళీ కలుపుతున్నారు. నిజంగా ఈ కుండ బిర్యానీ ప్రిపేర్ చేసేవాళ్ళకైతే చాలా ఓపిక ఉండాలండి. నాలాంటోడైతే కుండ బద్దలు కొట్టేస్తాడు. చాలామంది కుండ బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు. ఆ ఇష్టంకి కష్టం అయితే ఉందండి. చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత అయితే దాంట్లో రైస్ ఏసారండి. ఆ రైస్ అనేది ముందుగా నానబెట్టి కడిగి ఉంచారండి అది. ఆ రైస్ అయితే ఇప్పుడేశారు. నాకెందుకో ఏసాక మళ్ళీ తిప్పుతారనిపిస్తుందండి. చూద్దాం అసలు. అదిగోండి తిప్పేస్తున్నారు. చూడండి ఎంత కష్టపడి తయారు చేస్తుంటే మనకు కుండ బిర్యానీ అనేది తయారవుతుందండి. చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా సపోర్ట్ చేస్తే మీకోసం ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తానండి. మా కోనసీమలో అయితే ఇంకా చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మనకైతే ఈ రైస్ చేసిన తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుందని చెప్పారండి. ఎందుకంటే ఆ రైసు, చికెన్ అన్నీ కుక్ అవ్వి మంచిగా మనకి ఫ్లేవర్ రావాలంటే టైం పడుతుందండి. ఈ బిర్యానీ ప్రిపేర్ అయ్యేలోపు మీకు విందు రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మనం ఇప్పటిదాకా కూడా బిర్యానీ దగ్గర అయితే ఉండిపోయామండి. మీకు విందు రెస్టారెంట్ ఏ రకంగా ఉంటుందో చూపిస్తాను రండి. ఈ విందు రెస్టారెంట్ అనేది రావులపాలెంలో చాలా ఫేమస్ రెస్టారెంట్ అండి. ముఖ్యంగా ఈ విందు రెస్టారెంట్ కుండ బిర్యానీకి అయితే చాలా ఫేమస్ అండి. మరి మనం లోపలికెళ్ళి చూసినట్లయితే అక్కడ చాలా నీట్‌గా అయితే ఉంది. అలాగే మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ ఎన్ని కుండలున్నాయో ఇవన్నీ కూడా ఆర్డర్ బట్టి వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ చిన్న కుండ అయితే ఒక మనిషికి వస్తదండి. అలాగే ఈ పెద్ద కుండ అయితే ఒక నలుగురు తినొచ్చు. మరి విందు రెస్టారెంట్ లోపల ఏ రకంగా ఉంటదనేది ఒకసారి మీరు చూడండి. చాలామందైతే ఉన్నారు. అసలు ఖాళీ అనేదే ఉండదండి. మొత్తం మీద బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దానిపైన సిల్వర్ పేపర్ పెట్టి మళ్ళీ దానిపైన న్యూస్ పేపర్ పెట్టి మనకి కవర్‌లో పెట్టి ఇచ్చేస్తారండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థాంక్ యూ.